హాయ్ హలో నమస్తే. మనలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీస్‌లో ఏవైనా ఉన్నాయంటే ఏవని చెప్పగలుగుతారండి మీరు? ఏ క్వాలిటీస్ అయినా ఉండాలి కదా! మనిషి అన్నాక ఏదో ఒక బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కదండీ! మంచి క్వాలిటీను ఉంటుంది, చెడ్డ క్వాలిటీను ఉంటుంది కదా! ఆ మంచి క్వాలిటీ అయితే ఏదనుకుంటున్నారు? చెడ్డ క్వాలిటీ అయితే ఏదనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనుషులు చేయాల్సిన పని చెయ్యట్లేదు. వినాల్సింది వినట్లేదు. మాట్లాడాల్సింది మాట్లాడట్లేదు. ఏది పడితే అది వింటున్నారు. ఏది పడితే అది తింటున్నారు. ఎలా పడితే వాళ్ళ ఇష్టానికలా జీవిస్తున్నారు. కొంతమందికి ఎలా ప్రవర్తించాలో కూడా తెలియట్లేదు. ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, వే ఆఫ్ బిహేవియర్ కానీ ఏవి కూడా సక్రమమైన మార్గంలో వెళ్ళట్లేదు. ఎందుకో తెలుసా? ఏది మాట్లాడినా జరిగిపోతుంది. ఏం చెప్పేసినా వినేస్తారు. ఏది చేసినా జరిగిపోతుందనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా చాలా ఎక్కువ జరిగిపోయింది. ఎవ్వరికీ భయపడట్లేదు జనాలు కూడా. పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా కేర్ చేయట్లేదు. ఎవ్వరిని కూడా కేర్ చేయట్లేదు. అదే పూర్వకాలంలో అయితే ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు కదా! ఎవరికైనా ఏదైనా జరిగిందంటే 10 మందొచ్చి పోగేసుకొని, అరే! ఏం జరిగింది? ఏం జరిగింది? ఎందుకు జరిగిందని ఒక ఆప్యాయమైనటువంటి ఒక బంధం అనేది కొనసాగేది. ఇప్పుడు అలా ఉండట్లేదు. అలా ఉండుకోకోకుండా లాస్ట్‌కి చెవి మూసుకొని, కళ్ళు మూసుకొని మనం బతకాల్సొస్తుంది కదండీ! నాకొకటి బాగా నచ్చుతుందండి. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అనే విషయాలు. ఎందుకో తెలుసా? మనము ఎప్పుడు ఎవరి కుటుంబ విషయాల గురించి కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. కొంతమంది అదే పనిగా ఫర్ ఎగ్జాంపుల్ మీకొక చిన్న కథ చెప్తాను. చెడు వినకూడదు, చెడు కనకూడదు, చెడు మాట్లాడకూడదు అనే ఒక విషయానికి ఒక ఇంట్లో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాలేదు. ఆ ఆరోగ్యం బాలేదనే విషయం వాళ్ళ తల్లిదండ్రులు ఎవ్వరికీ చెప్పలేదు. చెప్పకపోతే ఆ తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేదు అనేది వాళ్ళిష్టం అది. కానీ ఆ పిల్లని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు చెప్పారు, ఏదో చిన్న సర్జరీ పడుతుంది అని చెప్పి. ఆ మాట కిందింటోళ్ళు విన్నారు. విని ఆ అమ్మాయికి ఆపరేషన్ అయ్యిందంట. అమ్మాయికి క్యాన్సర్ ఉందంట. బ్రెయిన్‌లో గడ్డలు తయారయ్యాయంట. ఆ గడ్డల్ని తీయాలంట. ఆ గడ్డలు కరిగి మళ్ళీ అది ఆపరేషన్‌గా మారొచ్చు. లేకపోతే క్యాన్సర్‌గా అయినా మారొచ్చంట. ఇలా అయ్యిందంట వాళ్ళ పాపకు. ఇలా అయిందంట వాళ్ళ బాబుకు అని ఇక్కడ ఒకటి జరిగింటే దాన్ని తీసుకెళ్ళి ఇంకొక రకంగా చెప్తూ ఉంటారు. అవునా కాదండి? అది చాలా తప్పు. చెడు వినకు, చెడు మాట్లాడకసలు. ఎవ్వరి గురించి నువ్వు ప్రస్తావించద్దు. ఎవ్వరు ఎట్లా పోతే నీకు అనవసరం. నీ పనేంటో నువ్వు చూడు. ఈ మాటలన్నీ మాట్లాడినప్పుడు ఎవ్వరికీ నచ్చదండి. మంచి విషయాలు ఎవ్వరికీ నచ్చదు. అదే "ఏ మామ సినిమాకెళ్దామా" అంటే ఎంత బాగా నచ్చుతుందో తెలుసా? అది ఎంత ఇష్టమైన సబ్జెక్టో తెలుసా? లేకపోతే ఒక వెన్నెల్లో ఆడపిల్ల పడుకోనుంది హాయిగా అంటే అలాంటి విషయాలు చెప్తే ఎంత ఇష్టమో తెలుసా? చెవికి సొంపుగా వింటారు. కంటికి వింపుగా చూస్తారు మనుషులు కదా! అవన్నీ పాడయ్యే లక్షణాలే గదండీ! అవునా కాదా? ఫస్ట్ మనమేంటో మనం ప్రూవ్ చేసుకుంటే ఆ వెన్నెల్లో ఆడపిల్ల ఏంటి అంతకంటే గొప్పదాన్ని తెచ్చుకోవచ్చు మనం. అవునా కాదా? అవునా కాదండి? ఈరోజు మన మార్గాన్ని మనం డిసైడ్ చేసుకోకోకుండా చెడు మాటలు మాట్లాడుతూ, చెడు తిరుగుళ్ళు తిరుగుతూ, చెడు పనులు చేసుకుంటూ, ఇతరుల్ని ఇబ్బంది పెట్టుకుంటూ, మనం ఏది వినకూడదో అది వింటూ, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడుకుంటూ, ఇవన్నీ చేస్తూ మనం జీవితాన్ని కొనసాగిస్తే చాలా హాయిగా ఉంటుంది. ఎందుకో తెలుసా? అందులో మనకి బాగా నచ్చుతాయి. అలాంటి టాపిక్స్ మనకి విపరీతంగా నచ్చుతాయి. అదే ఒక మంచి చెప్పండి, ఎవ్వరికీ డైజెషన్ అవ్వదు. మంచి ఎవ్వరికీ డైజెషన్ అవ్వదు. చూసాంలే, ఇలాంటివి చాలా చేశాంలే, ఇలాంటివి చాలా విన్నాంలే అని వాళ్ళకు వాళ్ళే లో అయిపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? అది వాళ్ళ లోపమని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అది వాళ్ళ లోపం అది. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి వాళ్ళు. ఎందుకో తెలుసా? ఆ లోపం అనేది సరిదిద్దుకుంటే వాళ్ళు రేపటికి ఒక మంచి బాటను వేసుకోవటానికి మార్గం అనేది సుఖప్రదంగా ఉంటుంది. ఇప్పుడు బుద్ధుడున్నాడు కదా! ఆయనకి 5 విషయాలు మీద విరక్తి పుట్టి ఆయన జీవితాన్నే వద్దనుకున్నాడంట. నాకు ఈ జీవితమే వద్దు, ఈ సొసైటీనే వద్దు, ఈ సమాజమే వద్దు అని 5 విషయాలు ఆయన్ని బాగా బాధపెట్టి
తపోశక్తిలో మునిగి తేలిపోయాడంటండి. ఎందుకో తెలుసా? లోకం అనేది అంత పాడైపోయింది. ఏది తినాలో తెలియట్లేదు, ఏది మాట్లాడాలో తెలియట్లేదు, ఎలా బతకాలో తెలియట్లేదు, ఎలా ఉంటే మనకు బాగుంటుందో అసలు ఒక ఆరోగ్యకరమైనటువంటి తిండి తినట్లేదు, ఒక ఆరోగ్యకరమైనటువంటి బట్ట కట్టట్లేదు, ఒక ఆరోగ్యకరమైనటువంటి విధి విధానాన్ని ఫాలో అవ్వట్లేదు. ఎలా బతకాలో మనకొక ఒక ప్రోటోకాల్ అంటూ లేకోకుండా మనకి ఇష్టానికి మనం బతికేస్తున్నాము, ఇష్టానికి మనం వెళ్ళిపోతున్నాం. అది కాదండి జీవితం అంటే. బుద్ధుడు కూడా బతికాడు ఎంతో. అసలు ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే బుద్ధుడిలాగా బతకాలండి నిజంగా చెప్పాలి. ఒక మరణం అనేది చూసి ఆయన మనసు చలించిపోయిందంట. ఎందుకు మనిషి పుడతాడు, ఎందుకు చనిపోతాడు, ఇంత దానికోసం భగవంతుడు ఎందుకు పుట్టిస్తాడు అని ఆయన ఒక రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తుంటే ఒక అతని శిష్యుడు ఎంత దుర్మార్గుడంటే, అంతటి దుర్మార్గుడంటే ఎలాగో తెలుసా? గురువుకి శిష్యుడు ముఖ్యమే. ఎందుకో తెలుసా? గురువు దగ్గర విద్య చాలా ఉంటుంది, నేర్చుకోవటానికి చాలా ఉపయోగపడుతుందని ఆ గురువు శిష్యరికం చేయటానికి వచ్చాడు. ఆ శిష్యరికం చేయడం ఏంటో మంచిగా ఆ గురువు దగ్గర నుంచి మంచి క్వాలిటీస్ ఏవి ఉన్నాయో అవి నేర్చుకోకుండా ఒక అందమైన అమ్మాయి అలా 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 నీటి ప్రవాహంలో బోట్లో వెళ్తూ ఉందంట. ఆ అమ్మాయి వెళ్తున్నది అతన్ని చూసి సంతోషపడాలే కానీ తపస్సులో ఉన్నటువంటి గురువుని చెప్పాడంట, గురువు గారు మీరు ఇంత అందాన్ని ఎలా వదిలేశారండి, మీరు ఎందుకు చూడలేదు, ఆ అందమైన అమ్మాయి కంటే మీ తపస్సు ముఖ్యమైపోయిందా, ఎంత అందంగా ఉందో తెలుసా గురువు గారు అన్నాడంట. నాయనా నువ్వు ఆ అందాన్ని చూస్తున్నావు, నేను ఆ అందాన్ని చూడట్లేదు. ఆ అమ్మాయి బోట్లో క్షేమంగా ఒడ్డుకు చేరితే చాలు అని అనుకుంటున్నాను మనసులో అన్నారంటండి. ఇక్కడ గురువు ఆలోచనకి శిష్యుని ఆలోచనకి ఎంత తేడా ఉంది కదా కదా ఎంత ఆలోచన విధానంలో ఎంత తేడా ఉంది, ఆ శిష్యుని ఆలోచన విధానంలో ఎంత తేడా ఉంది. అమ్మాయి అంటే అందమేనా? అబ్బాయి అంటే అమ్మాయికి ఆకర్షితుడు అవ్వడమేగా? కాదు కదా. అతనిలో చెడ్డ ప్రవర్తన ఉంది కదా, అతను చెడు చూశాడు కదా, కళ్ళతో చూశాడు కదా, మరి చూసి గురువుకి చెడు వినిపించాడు కదా కదా ఆయన మేధావి కాబట్టి విని దాన్ని తప్పు మార్గంలో చెప్పుకోకుండా నువ్వు ఆ అందాన్ని చూసావు కానీ నేను ఆమె ఒడ్డుకు తీసుకురావడం చూశానని మంచి ఆలోచన చేశాడు కదా. ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం కరెక్ట్ కాదు. ఇలా ఉంటే ఇంకొక 10 సంవత్సరాలైనా నువ్వు ఇదే వెనకబాటులో ఉంటావు. వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది నేర్చుకుంటే నీ లైఫే స్పాయిల్ అవుతుంది. నువ్వు చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడొద్దు, నువ్వు ఎలా ఉండాలి అనేది మేము నేర్పిస్తాము అని చెప్పి వాళ్లకు మంచి మంచి మోటివేషన్స్ ఇచ్చామంటే ఎంతటి వాళ్ళైనా ఖచ్చితంగా అండి మాట వినాల్సిందే. అంత మాటే మంత్రంలాగా పనిచేస్తుంది కదండి. ఇలాంటి మంచి మంచి మోటివేషన్స్ కావాలి మీకంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మేము మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఎటువంటి కుటుంబపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, రిలేషన్ పరమైనటువంటి, ఫైనాన్షియల్ పరమైన ఎటువంటి బాధలు ఉన్నా కూడా తప్పకుండా మేము మీకు హెల్ప్ చేయడానికి 100% ఇక్కడ ఉంటాము. థ్యాంక్ యూ.